సో తెలంగాణ రాష్ట్రంలో ఒక రెండు కీలక పరిణామాలు జరిగినాయి. ఒకటి హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్లను 4 కమిషనరేట్లుగా చేసిరు. ఫ్యూచర్ సిటీ అని కొత్త కమిషనరేటు, రాచకొండ పేరు తీసేసి మల్కాజ్గిరి కమిషనరేట్ అని పెట్టినారు. తర్వాత భువనగిరి ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ లిమిట్స్ అన్నిటినీ భువనగిరికి సపరేట్ ఎస్పీని పెట్టడం జరిగింది. సో ఇవి పోలీస్ శాఖలో కీలకంగా ఆ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి మార్పులు. సో ఏంది మరి దీని వెనకాల మతలబ్ ఏంది, ఎందుకు చేస్తూ ఉంది ప్రభుత్వం ఇది? సో వాస్తవానికి వికేంద్రీకరణ జరగాల్సిందే, కానీ ఫ్యూచర్ సిటీ అంటే ఇప్పుడు గుట్టలు, బోర్డులు, రాళ్ళు ఉన్నటువంటి దానికి కూడా ఒక కమిషనరేట్ పెట్టి చేసిరు. సరే, దీంట్లో 4 కమిషనర్లను అపాయింట్ చేసిరు. హైదరాబాద్కు సజ్జనారు, ఆ తర్వాత ఇప్పుడు రాచకొండకున్నటువంటి సుధీర్ బాబు గారిని తీసుకుపోయి అక్కడ ఫ్యూచర్ సిటీకి వేసిరు. ఇంకొక ఆయన రమేష్ అని పెట్టిరు, ఇంకొక ఆయన అవినాష్ మొహంతి. ఈ నలుగురిని పెడితే 4 ఇట్లలో ఒక్క ఆయన కూడా బీసీ లేడు. 4 ఇట్లలో ఒక్క ఆయన కూడా బీసీ లేడు. సజ్జనార్ గారు మేము కమ్మవారితో సమానమని చెప్పుకుంటారు, వాళ్ళది తెలిసిందే. సరే, లింగాయతులు ఎట్టున్నా కూడా ఒక్క బీసీ లేడు. ఒక్క బీసీ అంటే ఒక్క బీసీ కూడా లేడు. పైపెచ్చు ఇది ఎవరన్నా గుర్తుపట్టగాలని సైబరాబాద్ కమిషనర్ గారు ఎం రమేష్ ఉండు కదా, ఆయన ఒరిజినల్ పేరు ఎం రమేష్ రెడ్డి, రమేష్ అని పెట్టిరు. రమేష్ నియమిస్తున్నామని పెట్టిరు. అంటే మా బీసీ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవ్వరు లేరా? అంటే కమిషనర్కు పనికొచ్చే ఒక్క ఆఫీసర్ కూడా మా బీసీ వర్గాల నుంచి లేడా? 4 కమిషనరేట్లు చేస్తే ఇప్పుడు సుధీర్ బాబు గారు ఉన్నారు, షెడ్యూల్ క్యాస్ట్ సామాజిక వర్గం. అవినాష్ మొహంతి గారు ఆయన ఏ సామాజిక వర్గం అయినా కానీ ప్రజల మనిషి, అది ఒప్పుకొని తీరాల్సిందే, అంతవరకు ఓకే. కానీ మా బీసీ ఆఫీసర్లకు ఒక్క అవకాశం లేదా? మా వాళ్ళు లేరు. సరే, మా ఎస్సీ ఎస్టీలు అన్న లేరా? ఒక్క ఎస్టీ ఐపీఎస్ అధికారి కూడా పనికి రాలేదా ఇప్పుడు దీనికి? అంటే ఎట్టుబెట్టిగా మీ గుప్పిట్లో ఉండాలి. మా వాళ్ళకేమో చిన్న పోస్టులు, చిన్న బుడ్డయి, లా అండ్ ఆర్డర్ కాకుండా చిన్న ఆఫీసులో కూర్చునేటి గివి చిన్న పోస్టులు మా వాళ్ళకు. మీ వాళ్ళకేమో ఇట్లా కమిషనరేట్లు అప్పచెప్పుడు. మరి మా వాళ్ళు లేరా? ఇంకెంతకాలం ఇది? ఇప్పుడు ఏది కంఫర్ట్ ఐఏఎస్ చేస్తారు కదా, కడప రెడ్డి ఆయన చేసిన కానీ తెలంగాణ బీసీ ఆయన చేయలేనా? మరి ఏందన్నట్టు? అంటే పోలీస్ వ్యవస్థ కూడా మీ గుప్పిట్లోనేనా మొత్తం? ఇక మరి మా వాళ్ళు ఎటుపోవాలి? మా బీసీ ఏది ఏసీపీలు, డీసీపీలు, సిఐలు వీళ్ళకేమో పనికిరాని చోట పోస్టింగ్లు, మొత్తమే పోస్టింగ్లు ఉన్నాయి. ఇంకా మీరే ఉన్నారా? మరి మా వాళ్ళు ఎటుపోవాలి? వాళ్ళు చదవలేదా? వాళ్ళు ఉద్యోగాలు సంపాదించలేదా? వాళ్ళు కష్టపడలేదా? వాళ్ళకి లా అండ్ ఆర్డర్ తెలియదా? ఓన్లీ మీకు మాత్రమే తెలుసా? మొత్తం ఎక్కడ చూసినా రెడ్లను నింపుతా ఉన్నారు. ఇప్పుడు 3 కమిషనరేట్లల్లా రెడ్డి లేకపోయా 4 చేసి రెడ్డిని తీసుకొచ్చి పెట్టిరు. ఇప్పుడు మా బీసీ ఆఫీసర్లు ఎవరు లేరా? ఐపీఎస్ ఆఫీసర్లు మా వాళ్ళు కాదా? మా వాళ్ళకు అర్హత లేదా? నీ సీఎంఓలో మొత్తం నీ వాళ్ళే. హైదరాబాద్ గుప్పిటు మొత్తం మీ చేతుల్నే. ఇంకా మరి మేము దేనికోసం అయ్యా మీ దాంట్లో ఉన్నది? సామాజిక న్యాయం పోలీస్ వ్యవస్థలో కూడా లేదెందుకు? నువ్వు 42% అంటే గిడి ఇవ్వకపోతే, ఒక కమిషనరేట్ ఇవ్వకపోతే మా వాళ్ళకు. ఈ తెలంగాణలో పుట్టిన బీసీ బిడ్డలు ఎంతమంది లేరు ఐపీఎస్లుగా? వాళ్ళకి ఎందుకు అవకాశం లేదు? కనీసం 20 మందికి తక్కువ కాకుండా ఉంటారు. మరి వాళ్ళకి ఎందుకు అవకాశం లేదు? వాళ్ళు ఇస్తే పెద్దోళ్ళు అవుతారన్నా. కానీ గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి గారు, ఏదో ఒక రోజు మా బీసీ ఐపీఎస్ ఆఫీసర్లు, మా బీసీ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు అత్యంత కీలక స్థానాలలో ఉంటారు,
ఉండి తీరుతారు. ఆ రోజు తప్పకుండా వస్తుంది. మీరు ఇన్నేళ్లుగా మా వాళ్ళ పట్ల చూపిస్తున్న వివక్షత ఏదైతే ఉందో ఆ వివక్షతను కూడా ఖచ్చితంగా రూపుమాపుతాం. ఒక్క డీజీపీని చేసినారండి, ఒక్క బీసీనన్న డీజీపీని, ఒక్క సిఎస్నన్న బీసీని చేసిరా? మీరు రాణిస్తారు, మీరు మా వాళ్ళని అందాక రాణిస్తారు? రానియరు, మీరు ఎట్టి పరిస్థితుల్లో రానియరు. ఇక మా ఎస్సీ ఎస్టీ సోదరులకు రిజర్వేషన్ లేకపోతే మొత్తం అటు ఆ కమిషనరేట్ గడపలు కూడా దొక్కనియకపోదురు మీరంతా. ఈ నాలుగిటికి సంగతి 4 కమిషనరేట్లు కేసీఆర్ ఉన్నప్పుడేమో కాదు 2014లో, తర్వాత 14 కంటే ముందు కేసీఆర్ వచ్చినాక, తర్వాత రెడ్డి రేవంత్ ఈయన వచ్చినాక జరిగిన మార్పులు ఏందో చూడరు హైదరాబాద్లో. అప్పుడు హైదరాబాద్, సైబరాబాద్ ఈ 2 పోలీస్ కమిషనరేట్లు ఉండే. వీటి ప్లేస్లో కేసీఆర్ వచ్చి ఏం చేసిండు? హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ అని ఇంకోటి తీసుకొచ్చిండు. 3 పోలీస్ కమిషనరేట్లు చేసిండు. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేసిండు? హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ అట. ఈ 4 చేసిండు. వీళ్ళకని రాచకొండ అనేది ఈయన ఎగరగొట్టిండు, రాచకొండని లేపేసిండు. ఎందుకు రాచకొండని లేపిండు అంటే అసలు కేసీఆర్ రాచకొండ అని ఎందుకు పెట్టిండు ఫస్ట్ అది తెలవాలి. రాచకొండ సామ్రాజ్యాన్ని ఇక్కడే ఉంటుంది. రాచకొండ ఈ సౌటుపల్లి గుట్టలు దిక్కే రాచకొండ సంస్థానాన్ని పద్మనాయకులు అనేటువంటి వెలమలు పరిపాలించారు. వెలమల సామ్రాజ్యం పేరు రాచకొండ. దానికి రాచకొండ అని వెలమైన కేసీఆర్ పేరు పెట్టుకుండు. ఈ వెల్మోన్ పేరు మా దగ్గర ఎందుకు, ఇప్పుడు మా రెడ్డి రాజ్యం కదా అని చెప్పి ఇది కూడా వీకేసిండు. దానికి మల్కాజ్గిరి అని పెట్టిండు ఖాళీగా. చూడరు వాళ్ళ పేర్లు. ఈ పేరుంటే ఆయన ఓడ్చుకోడు, ఆయన పేరుంటే ఈయన ఓడ్చుకోడు. మరి మీ ఇద్దరు పేర్లు ఉంటే మేము ఎట్లా ఓడ్చుకోవాలి? బీసీలం మీ ఇద్దరు అగ్రవర్ణాలే కదా, మరి మేమెందుకు ఓడ్చుకోవాలి? సరే పేర్లు మారినాయి. పేర్లు మారిన తర్వాతనన్నా 4 అయినాయి. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ 4 అయినాయి కదా. ఈ 4 మా ఒక్క బీసీ మొత్తం తెలంగాణలో 151 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. 151 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటే సరే లోకల్ క్యాడర్ వేరే ఉంటుంది, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి క్యాడర్ వేరే ఉంటుంది. ఇందులో ఎంత కాదనుకున్నా 20 మంది అయితే ఐపీఎస్లు బీసీల నుంచి ఉంటారు. బీసీల నుంచి ఇందులో ఒక్క ఆయన కూడా కాలేదా? ఒక్క ఆయన కూడా ఛాన్స్ లేదా? మీరు గుర్తుపెట్టుకోండి అగ్రవర్ణ ప్రభుత్వాలు, మా అధికారులను సత్వం ఉన్నా పని చేయాలన్న కసి ఉన్న మా అధికారులను మీరు కావాలని పక్కకు పెట్టి మీ అగ్రకులాల అధికారులను తీసుకొచ్చి పీఠాల మీద కూర్చున్న పెడుతురు కదా. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు గుర్తుపెట్టుకోండి, ఏదో ఒక రోజు మా బీసీ ఐపీఎస్ ఆఫీసర్లు, మా డీసీపీలు, మా ఏసీపీలు, మా సీఏలు ఖచ్చితంగా బలమైన పోస్టులలోకి వస్తారు. మొత్తం వీళ్ళతో నింపే రోజు అతి త్వరలో ఉంది. ఇంత అన్యాయం మా పట్టబగటీలు. ఇంకా ఇదొకటి ఉంటే ఇప్పుడు ఏంది ఈయన బాధ? ఇప్పుడు 3 ఉన్నాయి. ఈ 3 ఈయన సజ్జనారు ఉండే, ఈయన అవినాష్ మయంతి గారు ఉండే, ఆ తర్వాత ఈయన సుధీర్ బాబు ఉండే. ఈ 3 ఉండే. ఈ 3 ఉంటే రెడ్డి లేడు కదా మరి ఎట్లా అని రెడ్డి కోసం కొత్తది పుట్టించి ఇప్పుడు రెడ్డిని తయారు చేసి పెట్టినాడు. సైబరాబాద్ రమేష్ రెడ్డి ఆయన, కానీ రమేష్ అని పెట్టినల్లా. మొన్న మున్సిపల్ కమిషనర్లను కూడా బదిలీ చేసిరు కదా. రెడ్లకు మంచి పోస్టింగ్లు ఇచ్చారు. మళ్ళా రెడ్లకు మంచి పోస్టింగ్లు ఇచ్చి మళ్ళీ అలా పక్కకు రెడ్డి అని కూడా లేకుండా చాలా జాగ్రత్తగా పోస్టింగ్లలో కూడా అట్లా చాలా ఉన్నాయి. మరి ఇక్కడ హైదరాబాద్ను ఎక్కడ సంపద ఉందో అక్కడ గుప్పిట పట్టుకొని ఉత్తుత్తై పనికిరాని
పోస్టింగ్లు మా వాళ్ళకి ఇచ్చినాం కదా అని చెప్పి చూపెడుతుందిక ఏంది ఈ దుర్మార్గం అంటే మా వాళ్ళకి అవకాశాలు రావద్దా ఇంకా వస్తుంది మా రోజు కూడా వస్తుంది తప్పకుండా రాకుండా ఎంత దూరం పోతుంది మీరు ఎన్ని రోజులు అవమానిస్తారో అవమానించుర్రి 2028 తర్వాత అది సీన్ రివర్స్ అవుతుంది ఖచ్చితంగా అయ్యి తీరుతుంది ఒక్క ఆఫీసర్లు ఇక ఇప్పుడు ఇంకా కొత్త దుకాణం తెరిచింది సార్ మళ్ళా ఏంది హైదరాబాదు మళ్ళా ఇంకోటి సైబరాబాద్ అనుకుంటా తర్వాత మల్కాజ్గిరేట లేదు ఇవి జిహెచ్ఎంసీని 3గా విడగొడతారట జిహెచ్ఎంసీని హైదరాబాదులో ఇంట్లో 150 అట ఇంట్లో 76 అట ఇంట్లో 74 ముగ్గురు మేయర్లను చేస్తారట ఇక ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రెడ్లకు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు కదా అధిష్టానం ఒప్పుకుంటలేదు కదా కాబట్టి దీన్ని 3గా చేసి ఒకటి రెడ్డికి పనికిరాంది ఏదైనా ఉంటే బీసీలకు వారేసి రెడ్డిది ఒరిజినల్ తెచ్చుకొని పోయి ఇక మేము ఇట్లా చేసిన ఒకటి ముస్లిం ఒకటి రెడ్డి ఒకటి బీసీ లేకపోతే ఎస్సీ అని చెప్పి ఈ దుకాణం బీసీలకు ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేడు రేవంత్ రెడ్డి వాళ్ళ కోసం పోస్టులు క్రియేట్ అవుతా ఉన్నాయి వాళ్ళ కోసం ప్రాంతాలు విడిపోతా ఉన్నాయి వాళ్ళ కోసం డివిజన్లు ఏర్పడుతున్నాయి కానీ బీసీల కోసం కాదు గుర్తుపెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి గారు గుర్తుపెట్టుకోండి మా కుత్తుకల మీద కాలు పెట్టి తొక్కుతా ఉన్నారు కదా మా వర్గాలను అణచివేస్తా ఉన్నారు కదా మీకు ఆ రోజు ఖచ్చితంగా వస్తుంది మీరు కాకపోయినా మీ పిల్లలను అనుభవిస్తారు ఇది ఈ గోస మా అయ్యలు ఎందుకురా ఇట్లా మోసం చేసిరు బీసీలను అని ఏడవాలి ఆ పరిస్థితి వస్తుంది